శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు వినాయక చవితి రావటం మనకెంతో ఆనందంగా ఉంది. మన పరిశోధనలో కొన్ని సంఘటనలు వినాయక చవితి రోజు జరిగినాయి తెలిసాయి. తులసవ్వ ఒకసారి కుడుములు ఉండ్రాళ్ళు చేసి ఇచ్చినప్పుడు స్వామి తన పై పంచెలో అవి తీసుకొని అడవిలోకి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా చల్లి వచ్చారని మనకి ఎంతోమంది చెప్పారు. అట్లా స్వామివారు కూడా వినాయక చవితి రోజు ఆ విధంగా మనం తలుచుకోవటం చాలా సంతోషంగా ఉంది. हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तू ईश्वर हे गजानन 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 हे गजानन. సోదరులారా, ఆత్మీయులారా, వినాయక చవితి రోజు మన సత్సంగం రావడం చాలా సంతోషం. స్వామి ఎలా ఉండేవారంటే ఆయా పండుగ రోజులలో ఆ పండుగకు సంబంధించిన తత్వాన్ని ఆయన తన అంతరంగంలో అనుసంధానం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది చాలాసార్లు బయట ఎక్కడితో ఏమీ చెప్పరు. ఈరోజు కూడా ఒకసారి పండుగ చేస్తే అక్కడ స్వామి దగ్గర అందరేమో ఎవరికి వాళ్ళు దేవుడు ముందు ఇలా అనుకొని వాళ్ళని తింటాం. స్వామి మాత్రం అవన్నీ ఒక పై పంచిలో వేసుకొని అడవిలోకి వెళ్ళి అన్ని జీవులకు సమర్పణ చేసి వచ్చారు అనే ఒక చిన్న సంఘటనే తెలుస్తుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఎవరైనా వెంకయ్య స్వామిని దగ్గరగా ఆత్మీయంగా గొప్ప భక్తితో ప్రేమతో స్వామి అసలు ఈ పండుగల వెనక పరమార్థం ఏంది అని కానీ అడుగుంటే ఆయన ఒక అద్భుతమైన రీతిలో వినాయక చవితి గురించి చెప్పుండేవారు. అయితే ఎవరూ ఆ సందర్భం రాలేదు, ఒకవేళ వచ్చినా మనకు తెలియదు కానీ నిజంగా అయితే మనకు తెలిసి లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన మాటకు ఆధారం ఏంది అని. వెంకయ్య స్వామి అలా ధ్యానస్థుడై కాలగతిని దాటి రామరావణ యుద్ధంలో జరిగిన విషయాలు చెప్పినప్పుడు ఖగోళ శాస్త్రానికి చెందినటువంటి పండుగ అయిన వినాయక స్వామి గురించి తెలియదా? అందుకని తెలిసి ఉండవచ్చు, సందర్భం వచ్చి అది బయట వ్యక్తం కాలేదు. అయిగానే ఉంటే మనందరం ధన్యాత్మరం, మరొక కొత్త కోణం తెలిసి ఉండేది. స్వామితో సుమారు 30 సంవత్సరాలుగా ఉన్న రావి గోపాలయ్య తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించిన వారున్న రోజుల్లో ఎన్నో సంఘటనలు మన పరిశోధనలో తెలిసాయి. దాచూరుకి చెందిన కస్తూరి అంకమనాయుడు కొడుకు తిరుపతయ్యకు మగ సంతానం కలిగినప్పుడు స్వామి చేత పేరు పెట్టించుకోవాలని వీళ్ళు వెళ్ళిన తర్వాత స్వామి ఉండి వాళ్ళిద్దరు బిడ్డలకి పేర్లు పెట్టడం జరిగింది. మీ ఏం పేరు పెట్టమంటారంటే కోమటోళ్ళ సుబ్బన్న కదయ్యా, రాసుకోయ్యా. ఆయనకో పేరు పెట్టుకొని రాబడి తలుపూరికి పోయినాం. తలుపూరులో ఉండడా మేము పోయిన తర్వాత అయ్యా గోపాలయ్య స్వామి రాస్తాడు ఉండే. గోపాలయ్య స్వామి రాస్తా ఉంటే ఈయనకి ఎన్నెన్నో రకరకాల పేర్లని, అయ్యో ఈయన కోమటోళ్ళ సుబ్బన్నయ్య, వీళ్ళకి బుచ్చిరెడ్డిపాళెంలో బంధువులు ఉండారు అన్నాడు. బుచ్చిరెడ్డిపాళెంలో బంధువులు ఉండారు అన్నాడు. సరేనా, ఈయన కోమటోళ్ళ సుబ్బన్న పెద్ద వ్యాపారస్తుడేనా అన్నాడు. అయిన తర్వాత సరే ఇతనికి పేరు సంగతి అన్నీ చెప్పి అయ్యా ఈయన కోమటోళ్ళ సుబ్బన్నయ్య అన్నాడు.
అయ్యా మాకు ఇదే భాగ్యం, ఇంతకన్నా భాగ్యం ఉంది, ఏ పేరైతే మాకేమి లక్షణం కూడా గొప్పతనం అని చెప్పి సుబ్బయ్య అని పేరు పెట్టు. ఒకసారి డేగపూడిలో ఉండగా స్వామి అంకయ్య 3వ కుమారుడు ఈయనకు మగబిడ్డ పుట్టాడని ఏం పేరు పెట్టాలని అడిగారట. అప్పుడు డీగిన కాడ ఉన్నాడు ఆయన. డీగిన కంటే మేము ప్రయాణం పోయినాం అక్కడికి. పోయిన తర్వాత వాళ్ళు మేము సరే ఈ టయాన్ని పోయినప్పుడు ఆడ ఇబ్బందులు కొంటాను భోజనానికి అన్నట్టుగా బియ్యం బ్యాళ్ళు ఎత్తుకొని పోయినాం. ఎత్తుకొని పోయిన తర్వాత ఈ గోపాలయ్య స్వామి తగులు పెట్టుకోండి స్వామితో, నువ్వు మమ్మల్ని బతక నీవు, మాకు ఎప్పుడు తిండి లేదు, రాత్రి లేదు, ఇప్పుడు లేదు, ఇక నా కస్తూరంకమనాయుడు కొడుకు వచ్చాడు, ఆయన మనవడికి పేరు పెట్టాలంట, చెప్పు, ఆయన ప్రయాణం అవుతారు రావడానికి. ఆ పొద్దు చెప్పని సంగతి నాకు బాగా తెలుసు. మరి ఏంది ఈ పని చేస్తారు, మమ్మల్ని ఏం చేయాలని ఈ పరీక్ష ఏమిది, ఈ పరీక్ష రావడు గోపాలయ్య ఇప్పుడు కోర్తిలో ఉండాయని ఇప్పుడు అయిన తర్వాత మన సరేలే అయ్యా నేను వీళ్ళు భోజనం చేస్తున్నారు, మాకు పేరు పెట్టడానికి ప్రయత్నించిండు. ఎన్ని పేర్లు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళేమనేది ఆ రామయ్య అని ఒక ఆయన సోంపల్లి రామయ్య, వెంకటస్వామి పేరే ఆయన పేరు కూడా, చింతరాత్కూరు, వాళ్ళు 5 అన్నలు తమ్ముళ్ళు. అయిన తర్వాత అయ్యా మంచి పేరు పెట్టాయా కస్తూరంకమనాయుడు మనవడికి అని అంటుంటే ఆమెనేది అడుక్కో సుబ్బయ్య అనేది, సుబ్రహ్మణ్యం అనేది, రకరకాల పేర్లు అంటున్నాడు. ఈయన నేను స్వామి ఏదైతే ఏమి పెట్టమంటే ఏం చేయాలంటే ఆయన గుర్తులు పెట్టుకోమనిండు. గుర్తులు పెట్టుకోమంటే 4 గుర్తులు పెట్టుకోమని 4 గుర్తులు పెట్టుకున్నా. సరే ఆ పక్క గుర్తు తీసుకో అయ్యా నేను. స్వామి అట్ట కాదు, నువ్వు నీ నోటితో చెప్పాలి నేను అన్న. మన 2-3 సార్లు అంటే నేను 2-3 సార్లు ఇదే సమాధానం చెప్పసాగిన తర్వాత అబ్బా ఈయన మండోడు కదయ్యా అని, అయ్యో నామాలు ఆయన అడ్డపడుతుండే ఆయన పేరు పెట్టుకునేండు. మా చెల్లెలు ఉండి పెద్ద చెల్లెలు ఉండే అన్న బహునామాలు కలిగినవాడు బాలాజీ అంటే మంచి పేరు స్వామికి, అందుకని బాలాజీ అని పేరు పెట్టి ఆయన పెట్టుకున్నాం. అక్కడి నుంచి భోజనం చేసుకొని కదిలి రావడంలో స్వామిని ఎత్తుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను గోపాలయ్య స్వామి, మా నాయన లేదు, తొలిసావ ఉండింది. తొలిసావ నడవలేని పరిస్థితి, ఒడ్డోళ్ళు కట్టి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు గుండానికి, వాళ్ళు సరిగా నడవలేని స్థితి వాళ్ళు. స్వామికాడ భోజనం కోసరం అంతంత పని చేయగలిగిన వాళ్ళే కానీ మంచివాళ్ళు కాదు. మన ఇద్దరం డోలీ తీసుకొని ఎత్తుకొని వస్తుంటే నాకు బస్సు బాధ్యని నేను ఉడుపు చేసేది, లాగేది. ఆయన ఏమనేవాడు, అయ్యో ఆగండి అయ్య అనేది. ఆగమన్న తర్వాత నేను 2 అడుగులు పెట్టేది బస్సు బాధ్యని. ఇటు చేస్తుంటే అమ్మాయిన మళ్ళీ ఆయన ఏమనేదిరా గోపాలస్వామి కానీ అనేది నేను సైకి చేసితే స్వామి అనేది ఎత్తుకునేది. ఆయన నోట్లో కొన్ని మాట వచ్చేసరికి 4 అడుగులు పెట్టేది. ఇట్టు 4-5 దఫాలు అయిన తర్వాత అయ్యో మేమెందు వాళ్ళు ఇంకా తొందరపడుతుండ్రయ్యా, మీరే కదా మేము ఇంకా పెద్ద తొందరపడుతుందయ్యా అన్నాడు. ఆయన నేను అట్టటి పట్టించుకోవాలా, అది మనకు అంత శక్తి తాళ్ళు. మా నాయన ఆలోచన చేసి ఏదో కారణం ఉందంటగా ఆయన మా నాయన మనసులో ఉందే కానీ విపులంగా చెప్పాల. చేపట్లేకి ఒక బుడ్డ గిత్త తెల్ల గిత్త కాలు పట్టింది, వాడు కాలు పట్టింది, వాడు పుల్ల గిత్త వాడు కట్టుకొని ఓటి బండి, అది గుంటకు పోయింది అంట. ఆయన గుంటకు పోయి ఊరో పీచిరంటయా స్వామి డీగిని కాడ ఉండు తీసుకురమ్మని ఈ పొద్దు వస్తాడంట, నేను రమ్మంటుండు బండి కట్టుకున్నానంట. మైదానం అంట ఎక్కడ మనుషులు లేరంట. చూసి మళ్ళీ కాడి కట్టినంట. ఏమయ్యా నీకు దుర్బుద్ధి, మళ్ళీ కాడి కడుతుంటే స్వామిని తీసుకొని రావాలి కదా అనిండంట. ఆమె నదరా ఎద్దలు తోలుకొని 2 తోకలు పెనేసుకొని ఆడి నుంచి కేకలేస్తుండయా. మా నాయన ఏమన్నాడు, నాయన మీ మెందోళ్ళు తొందర పడుతుంది, అదిగో ఈయన ఆయన ఈ బండి ఎద్దలు ఉడకాడి పెట్టేంతో, ఆయన శ్రమ ఏంతో, ఆయన కేకలేయడం ఏందో అదిరా అన్నాడు. వచ్చిన తర్వాత ఆ డోలి అటు పెట్టిన తర్వాత మా నాయన ఏం చేసిన అటు దింపిన తర్వాత నాయన స్వామిని బండిలో కూర్చొని పెట్టమన్నాడు. ఆమె జోరుకొని ఎత్తుకొని అట్ట బండి అట్ట కూర్చొని పెట్టాను. స్వామి వల్ల సర్దుకుంటున్నాడా, నువ్వు ఇంత పరిచయం చేయాలా, ఎందుకు మమ్మల్ని చేస్తున్నావు, ఏం చేయాలండి మమ్మల్ని అని చెప్పి బుర్ర తీసుకొని ఇట్టు అందించిండు. అనేటప్పటికీ ఇట్టు పట్టుకొని స్వామి అంటాడు, అయ్యా గోపాలయ్య ఇంతకాలం నుంచి ఉండగా నువ్వు అర్ధన సంపాదించుకోగలిగిన నేను. అక్క ముందాడ మన చెల్లెలు కడగట్టు చెల్లెలు ఆమె దెబ్బలు వేసుకున్నది, ఆమెను తీసుకొచ్చి ఆ దఫాడు వదిలిపెట్టినాం. అది అంతవరకు. నిజంగా వెంకయ్య స్వామి ఆయన ఎంతగా మనందరినీ అనుగ్రహించారో అది కూడా మనకు తెలియకపోవచ్చు. సర్వజీవుల శ్రేయస్సు కోసం ఆయన అలా ధ్యానస్థమై ఉండడం మాత్రం మనం చూసేవాడు. అంతేకాదు ఆయన ఒక రకంగా ఇలా కూర్చున్నాడు, ఆ తర్వాత లేదు పడుకున్నాడు. ఏది ఏమైనా ఆ పనులన్నింటిలో ఆయన పూర్తి తపోనిష్ట ఉండేది.
కానీ ఆ పక్కనుండే ఎవరికి అది తెలియదు, అది తపోనిష్ట అని. స్వామివారు ఏదో ఉన్నారు, ఏదో ధ్యాసలో ఉన్నారు ఇలా అంతా అనుకునేవాళ్ళు. లేదు లేదు, ఆయన సత్తపోనిధి అయి గొప్ప తపస్సులో ఉండేవారు. అదే రామకృష్ణ పరమహంస దగ్గర అయితే ఆయన కొంచెంగా భావసమాధిలోకి వెళ్ళగానే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు భక్తులై ఆ విషయాల గురించి తెలుసుకునేవారు. స్వామి చాలా వరకు వాటి గురించి ఏమీ మాట్లాడేవారు కాదు. ఒకవేళ ఆయన మాట్లాడినా కూడా చుట్టూ ఉన్న మనలాంటి వాళ్ళకి అది అర్థమయ్యేది కాదు. ఏది ఏమైనా మన కాలపు సత్పురుషుడు, మనకి అర్థం కాకపోయినా ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నామని ధన్యత సంతోషం పడదగిన సత్పురుషుడు వెంకయ్య స్వామి. ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయో వాటన్నిటినీ ఒకసారి గుదిగొచ్చి చూసుకుంటే మనం ఎంతో ధన్యాత్మలం అనిపిస్తుంది. ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి సోదరులారా, మనం ఇటువంటి సందర్భాలలో వీలైనంతసేపు వినాయక స్వామిని స్మరించినా, వెంకయ్య స్వామిని స్మరిస్తే కూడా వినాయక స్వామిని స్మరించినట్టు అవుతుంది. అదేవిధంగా ఎవరైనా ఒక్క మనిషికి వారి పేరు మీద అంత ఆహారం పెడితే కూడా స్వామి సంతోషిస్తాడు. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టయ్యా, గుడ్డలు లేని వారికి ఇవ్వయ్యా. అదేవిధంగా సర్వజీవుల హితాన్ని కాంక్షించి ఆయన జీవిస్తూ మనకు చెప్పిన మాటలు ఇవి. ఆయన ఏం చేసేవారంటే అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న నూకలు తీసుకెళ్ళి అంతా వదిలేవారు. ఎందుకు స్వామి అంటే, చిన్న చిన్న నోళ్ళు ఉండే జీవులు తినాలి కదయా అని. అంటే ఆయన లోపల ఎటువంటి ఆ దయ ఎంతటిదో అది మనకు అర్థమవుతుందా? ఒక్కోసారి ఆయన అట్లా చీమలను చూసి, చూడయా అవి ఎంత సంతోషంతో ఆనందంతో పండుగ చేసుకుంటున్నాయో అనేవారు. అంటే అవన్నీ వాటి కదలికలోంచి ఆ పరాత్పరుడు ఒక అద్భుత దివ్య సందేశాన్ని మనకి ఇచ్చేవాడు. మానవులారా ఇలా బతకండి, మనుషులై అలా కాదు అని. ఈ విధంగా వెంకయ్య స్వామి ప్రతి చోట సాధన ఉంది, ప్రతి చోట ప్రబోధం ఉంది. ఆయన జీవించి మనకు అందించిన అనర్ఘ రత్నాల లాంటి వెలలేని ప్రబోధాల సారాంశం ఉంది. మనం ఎంతో ధన్యాత్ములం. అయితే వాటిని మన జీవితంలో అన్వయించుకొని నిజంగా సుబోధకంగా సరైన రీతిలో మన జీవితాలు సముద్ధరించుకోగలిగితే ఇది నిజంగా వినాయక చవితి అయి మన జీవితాలు సుసంపన్నం కాగలవు. అటువంటి సుసంపన్నమైన జీవితం అందరికీ రావాలని, స్వామి దయ అందరికీ ఉండాలని, సంప్రాప్తించాలని కోరుకోవటమే మన విధి కర్తవ్యం. నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ